రైట్, అమేజింగ్ సార్. లాస్ట్ది ఇటు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లిందంటూ మన అమర్ప్రీత్ సింగ్ గారు కూడా తెలిపారు. సో ఈ నష్టం ఎటువంటి నష్టం, ఎక్కడి వరకు ఉంటుంది? ఈ నష్టంతో వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారా? మనం ఏమనుకోవచ్చు ఈ నష్టాల గురించి? నేనైతే భయపడను అనుకుంటున్నాను. ఎందుకంటే కుక్కతో ఒక వంకరే. పాకిస్తాన్ మొదటి నుంచి అట్టే ఉంటుంది. మనం చేసింది ఏంటంటే దెబ్బ తీసేందో పామును చచ్చేదాకా కొట్టాలి. అది ప్రతిపక్షతో ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే ఎవరు ఆపమన్నారో ఎవరు ఆపమన్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనం 9 వాళ్ళ తీవ్రవాద సవాళ్ళ మీద ధ్వంసం చేసినాం. ఎప్పుడు కూడా పౌర ఆవాసాలకు తేలే మనకు వాళ్ళు కూడా రెచ్చగొట్టి పౌర విమానాలను మన భూభాగంలో కావాలని మనకు తోలింది కూడా. అప్పుడు కూడా మనం వాటిని పేర్చలేదు. ఎందుకంటే పౌరులు చచ్చిపోతాం. పాకిస్తాన్ పౌరులే, దేశంలో ఎవరైనా పౌరులే కదా. మన పహల్గామ్ దాడిలో అమాయకులు చచ్చిపోతే మనం ఎట్లా ఏడ్చినాము, ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం ఆడపడుచుల ఒట్టు దుడి చేసిన వాళ్ళ బుద్ధి చెప్దాం అనుకున్నప్పుడు కేవలం ఎవరు బాధ్యులో వాళ్ళ మీదే మనం శిక్ష విధించాం. 9 స్థావరాల మీద దాడి చేసినాం. ఏకకాలంలో 20 నిమిషాలలో అయిపోయింది మొత్తం అంతా. 20 నిమిషాలు కొట్టేసి వచ్చేసినాం. కానీ పౌర ఆవాసాల మీద కానీ వాళ్ళ సైనిక స్థావరాల మీద కానీ దాడి చేయలేదు. మనం తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం. మనకు నైతికత ఉంది. ఫస్ట్ యూజ్ మేము చేయం. నో ఫస్ట్ యూజ్ అని అణు ఒప్పందంలో కూడా మనం భాగంగా ఏమంటున్నాం అంటే నో ఫస్ట్ యూజ్ అంటున్నాం. అణుబాంబులు మనం ఉపయోగించాలి. ఎదుటివాడు చేస్తే మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఎదుటివాడు గాంధీ మహాత్ముడు సూత్రం మీద పండించలేం కదా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించలేం. ఒక చెంప కొడితే వాటి 2 చెంపలు వాయించాల్సింది. అది జరుగుతుంది. కానీ పాకిస్తాన్ ఇప్పటికి కూడా బుద్ధి రాలేదంటున్నాడు. పాకిస్తాన్ బుద్ధి వంకరే, ఒక్కతోక వంకరనే. కనుక నేనేమంటున్నానంటే ఇది సగంలో ఆపినాం. ఇది వాళ్ళకి రేపు స్థైర్యం ఇస్తుంది, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తుంది. వాళ్ళు ఎంతసేపు భారత్ మీద దాడి చేద్దామని చూస్తున్నారు. వాళ్ళు పుట్టుకనే పాకిస్తాన్ ఏర్పాటే విద్వేషాల పునాది మీద జరిగింది. కనుక వాళ్ళ దేశంలో రాజకీయ రక్షణ పొందడానికి ఎప్పుడు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అసలు ప్రభుత్వాలు మొత్తం అని సైన్యం చేతిలో ఉంటాయి, సైన్యమేమో తీవ్రవాదం చేతిలో ఉంటుంది పాకిస్తాన్ లో. కనుక వాళ్ళు ఎట్లా బుద్ధి మారుతుంది? తీవ్రవాదం అణచే వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు? పాకిస్తాన్ లో కాదా? అమెరికాకు బుద్ధి ఉండాలి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత అసలైన పాకిస్తాన్ శత్రువు వీడే అని. అంతేందుకు జో బైడెన్ ఒక మాట అన్నారమ్మా. ఏమనంటే అసలైన తీవ్రవాద దేశం పాకిస్తానే అని. అలానే పాకిస్తాన్ పాలకులు ఎంత రెచ్చిపోయిందంటే అసలు తీవ్రవాదం నేర్పింది మీరు కదా, నీవు నేర్పడే విద్య నీరజాక్ష అని. తీవ్రవాదం మీకోసం నేర్చుకున్నాం మేము. ఆఫ్ఘనిస్తాన్ లో మీరు తిష్ట వేసి ఆఫ్ఘనిస్తాన్ లో మీరు పనులు చేయడానికి వీలుగా పాకిస్తాన్ వాడుకున్నారు కదా. ఈ తీవ్రవాదం ఎవరి కోసం నేర్చుకున్నాం? మీకోసమే అని గట్టిగా జవాబిచ్చారు అప్పుడు జో బైడెన్. ఎవరు? పాకిస్తాన్ పాలకులు. మరి అందరూ అప్పుడు బుద్ధి రావాలి కదా. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ పాలకులను బుజ్జగించడానికి ఆఖరికి పాలకులు పక్కన పెట్టండి, మునీర్ను, సైన్యాధ్యక్షుడైన మునీర్కు ఒక దేశ మన అగ్రరాజ్యమైన అమెరికా ఆతిథ్యం ఇచ్చి ట్రంప్ పక్కన కూర్చున్నట్టు అర్థమైంది. స్పష్టంగా గుర్రాన్ని గాడిదని ఒకటి చేస్తున్నారు, ఒకే గాటిని కడుతున్నారు. పాకిస్తాన్ వేరుగా చూడాల్సిన బాధ్యత ఉన్నది. తీవ్రవాద దేశాలు ఏవైతున్నాయో, ఏవైతే తీవ్రవాదానికి మనకు బలైన దేశం అమెరికా లాంటి దేశం ఇవాళ తప్పు చేస్తుంది. తాము కనుక ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే బలే మనకంటే ఎక్కువ వాళ్ళే అంటున్నాండి, అమెరికానే బలస్తుంది. ఎస్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్.